నాగర్ కర్నూల్ మహబూబ్ నగర్ జిల్లాలోనే పొలిటికల్ గా హీట్ ఎక్కిస్తున్న నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గంలో నాగర్ కర్నూల్, బిజినేపల్లి, తెలకపల్లి, తాడూరు, తిమ్మాజీపేట మండలాలున్నాయి. మొత్తం 2,02,18 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుష ఓటర్లు 1,01,970 మంది కాగా 1,0239 మంది మహిళా ఓటర్లున్నారు. నియోజకవర్గంలో మొత్తం 50% బీసీ ఓటర్లు, 25% ఎస్సీలు, 10% ఎస్టీలు, ఇతర ఓటర్లు 20% ఉన్నారు. పంతొమ్మిది 1962లో ఏర్పాటైన నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి ఫస్ట్ ఎమ్మెల్యే అయిన క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహేంద్రనాథ్ రెడ్డికి దక్కింది. ఇక 1967లో బిఎన్ గౌడ్ ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించారు. 1978 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1983లో మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థి బిఎన్ గౌడ్ కే విజయలక్ష్మి వరించింది. 1985లో నాగర్ కర్నూల్లో టీడీపీ బోని కొట్టింది. తెలుగుదేశం నుంచి నాగం జనార్దన్ రెడ్డి గెలుపొందారు. అయితే 1989లో అధికారం మళ్లీ చేతులు మారింది. బంగా మోహన్ గౌడ్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఇక 1994 నుంచి నాగర్ కర్నూల్లో నాగం జనార్దన్ రెడ్డి హవా స్టార్ట్ అయింది. అప్పటి నుంచి వరుసగా గెలుపొందిన ఆయన ఈ నియోజకవర్గాన్ని టీడీపీకి కంచుకోటగా మార్చారు. చంద్రబాబు హయాంలో కీలక నేతగా కూడా ఎదిగారు. మంత్రి పదవులు సైతం పొందారు. కానీ తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో పార్టీ వైఖరితో ఆయన తిరుగుబావుటా ఎగురవేశారు. టీడీపీకి రామ్ చెప్పి 2012 ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి ఘన విజయం సాధించారు. ప్రస్తుతం నాగం బీజేపీలో కొనసాగుతున్నారు. అయితే ఈసారి ఆయన పార్లమెంట్ వైపు చూస్తున్నారు. అసెంబ్లీకి తన కొడుకును పంపేందుకు పావులు కదుపుతున్నారు. కరుడుగట్టిన తెలంగాణవాదిగా నాగంకి నియోజకవర్గంలో మంచి పేరే ఉంది. కానీ ఆయన పనితీరుపైనే జనంలో తీవ్ర అసంతృప్తి ఉంది. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పాటు మంత్రిగా కూడా ఎదిగిన నాగం నియోజకవర్గాన్ని పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. ముఖ్యంగా నాగర్ కర్నూల్ మున్సిపాలిటీకి తాగునీటిని అందించడానికి ఆయన చురుగ్గా పనిచేయలేదన్న విమర్శలున్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కూడా కాగితాలకే పరిమితమయ్యాయి. దీనికి తోడు గతంలో నాగర్ కర్నూల్ కి మంజూరైన ఇంజనీరింగ్ కళాశాల షాబాద్ కి తరలిపోయినా పట్టించుకోకపోవడం ఆయనకు మైనస్ గా మారింది. పంతొమ్మిది 1962 నుంచి నేతలు మారినా నాగర్ కర్నూల్ రాత మాత్రం మారలేదు. డెవలప్మెంట్ సంగతి దేవుడెరుగు. ఇక్కడి జనం గొంతు తడవటం లేదు. రామన్పాడు పైప్ లైన్ కు పగుళ్లు రావడంతో ఎన్నో గ్రామాలు తాగునీటికి దూరమయ్యాయి. 120 గ్రామాలకు అందాల్సిన నీరు కేవలం 40 గ్రామాలకు కూడా చేరడం లేదు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన గుడిపల్లి రిజర్వాయర్ పూర్తి కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గంలో ఎక్కడా కూడా చెరువులు మరమ్మతులకు నోచుకోలేదు. దీనికి తోడు కరెంటు కటకట రైతులను పట్టి పీడిస్తోంది. నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి చాలామంది ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు. కానీ నియోజకవర్గం మాత్రం ఎలాంటి అభివృద్ధి చెందలేదు. వ్యవసాయం చేసుకోవడానికి, అదేవిధంగా లాభం పొందడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం రైతాంగం వ్యవసాయం చేసుకోవడానికి ప్రభుత్వం, అదేవిధంగా వచ్చినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు సహకరించకుండా ఇంతవరకు సాగునీరు అనేది లేదు. కనీసం గ్రామాలలో తాగడానికి మంచినీరు కూడా ఈరోజు గ్రామాలలో లభించడం లేదు. అంతేందుకు టౌన్లో, నాగర్ కర్నూల్ టౌన్లో కూడా ఫ్లోరైడ్ నీళ్లు తాగి జనం బతుకుతున్నారు పట్టణంలో. ఇక 2 కోట్లతో చేపట్టిన ప్రభుత్వ కార్యాలయాల భవన సముదాయం ప్రారంభోత్సవానికే ప్రసవ వేదన పడుతోంది. నాగర్ కర్నూల్ తెలకపల్లి డబుల్ రోడ్డు పనులు కూడా ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. నాగర్ కర్నూల్ ని వేధిస్తున్న మరో ప్రధాన సమస్య వలసలు. వీటిని అరికడతామంటూ ప్రతి ఎన్నికల సమయంలో నేతలు హామీలిస్తున్నా ఆపడంలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. మరోవైపు నాగర్ కర్నూల్ ని జిల్లా కేంద్రం చేయాలనే ఇక్కడి జనం చిరకాల వాంఛ కలగానే మిగిలింది. నాగర్ కర్నూల్ పట్టణంలో అభివృద్ధి అంటే ముఖ్యంగా విద్య విషయానికి వస్తే ఇక్కడ డిగ్రీ కాలేజీలు శాంక్షన్ అయినాయి, కానీ ఇంతవరకు అవి కన్స్ట్రక్షన్ కాలేదు. ఇక్కడ ఉన్న ఆఫీస్ కాంప్లెక్స్ ఇంతవరకు ఇనాగ్రేట్ కాలేదు.
తర్వాత నవకర్నూలు మాత్రం అసలు డెవలప్మెంట్ అనేది కావాలి చాలా నెత్తనాలుగా నడుస్తుంది. అయినా కూడా అది అసలు కంప్లీట్ కావడానికి ఎవరు కూడా రాజకీయ నాయకులు ఎవరు కూడా దానికి కోఆపరేట్. ఆ డిగ్రీ కాలేజీ స్టార్ట్ కావాలి, ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ అవసరము, తర్వాత ఇక్కడ మార్కెట్ కోసం ఇక్కడ పత్తి ఎక్కువ పండిస్తారు ఈ ప్రజల ప్రాంతాల్లో, ఇక్కడ జిన్నింగ్ మిల్లు అవసరము. ఇవన్నీ కూడా ఏ ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవట్లేదు, అలాంటి చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఆశిస్తాను. సిట్టింగ్ ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి తన కుమారుడు దినకర్ రెడ్డిని కమలం పార్టీ తరపున నాగర్ కర్నూలు నుంచి అసెంబ్లీకి పంపేందుకు స్కెచ్ వేస్తున్నారు. అటు బీజేపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి టికెట్ సాధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక టీఆర్ఎస్ నుంచి వ్యాపారవేత్త మర్రి జనార్దన్ రెడ్డి పోటీలో నిలవబోతున్నారు. ఆయన పూర్తిగా తెలంగాణ సెంటిమెంట్ ని నమ్ముకున్నారు. నాగంపై ఉన్న వ్యతిరేకత తనకు ప్లస్ అవుతుందని ఆయన భావిస్తున్నారు. మరి దురదృష్టం ఏంటంటే నాగర్ కర్నూలులో ఒక మంత్రిగా ఉన్నప్పుడు అతను ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. ఆ వచ్చినటువంటి ఇంజనీరింగ్ కాలేజీ తెలుగుదేశంలో ఉన్నటువంటి అప్పుడు ఒక నాయకుడికి అతను అమ్ముకోవడం జరిగింది. సేవాధికృత రాజకీయాలు రావడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు నాగర్ కర్నూలుని రేపు రాజకీయాలకు అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం మీద మొట్టమొదటి 11వ జిల్లాగా నాగర్ కర్నూలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. విద్యార్థులు ఈరోజు తెలంగాణ కొరకు పాటుపడి ఈరోజు విద్యార్థులు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళందరి కొరకు విద్యార్థుల కలగా ఈరోజు నేను నాగర్ కర్నూలులో ఇంజనీరింగ్ కళాశాల 2-3 సంవత్సరాలు ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తాను. అదేవిధంగా ఒక సూపర్ స్పెషాలిటీని హాస్పిటల్ స్థాపించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నాణ్యమైన వైద్యాన్ని అందించే విధంగా ప్రయత్నం చేయాలనేది ఒక కలగా నేను ముందుకెళ్తడం జరుగుతుంది. కాంగ్రెస్ నుంచి జెడ్పీ మాజీ చైర్మన్ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి బరిలో నిలిచే ఛాన్స్ ఉంది. ఇప్పటికే 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఆయన ఈసారి మాత్రం టార్గెట్ రీచ్ అవుతానని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు దిలీపాచారి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. సెంటిమెంట్ తో పాటు స్థానిక సమస్యలే ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఇక్కడ ట్రయాంగిల్ వార్ జరగబోతోంది.